అధికారంలోకి రాగానే చేపట్టబోయే కొన్ని కార్యక్రమాలను మీ ముందు ఇవాళ ఉంచుతాను. ఇందులో మొట్టమొదటిది, అందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, 5 ఎకరాల లోపున్న రైతులందరికీ 5 ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ, ఆ పేద రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. ఏటా 12,500 రూపాయలు, ఏటా 12,500 రూపాయలు ఒకేసారి ఈ మొత్తాన్ని మే నెలలో ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. మే నెల ఎందుకు అనంటే, వ్యవసాయానికి రైతు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా నేరుగా రైతుల చేతులకే ఇస్తాం. మే నెలలో ఒకేసారి ఇస్తాం. మేమిచ్చే ఈ డబ్బును ఏ బ్యాంకు తమ బకాయిలకు జమ చేసుకునేందుకు వీలు లేకుండా రైతుల చేతికే ఇస్తాము. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేకుండా రైతు బతకడానికి వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇస్తున్నాము. ఈ డబ్బుతో ఏం చేయాలి అన్నది ఆ రైతు ఇష్టానికే వదిలేస్తాం. మేమిచ్చే ఈ పథకం, మేమిచ్చే ఈ కార్యక్రమం వైఎస్ఆర్ గారి మాదిరిగా ఇస్తాం. అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాం. కులం చూడం, ప్రాంతం చూడం, మతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చూడం. 66 లక్షల రైతుల కుటుంబాలందరికీ 50,000 అంటే 33,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి వచ్చేట్టుగా చేస్తాం. మళ్ళీ రైతులకు సువర్ణ యుగంలోకి తీసుకుపోతాం. రైతులకు మళ్ళీ 0 వడ్డీకి, పావులా వడ్డీకి వచ్చే విధంగా రైతులకు తోడుగా నిలబడతాం. మళ్ళీ 0 వడ్డీ, పావులా వడ్డీకి సంబంధించి రైతులకు ఎంతైతే డబ్బు కట్టాలో అది బడ్జెట్లో పెడతాం. పెట్టి రైతులకు తోడుగా నిలబడి మళ్ళీ రైతు రుణాలన్నీ కూడా 0 వడ్డీ, పావులా వడ్డీకే వచ్చేట్టుగా చేస్తాం. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి గిట్టుబాటు ధరలకు హామీ ఇస్తాం రైతులందరికీ కూడా. రైతుల కోసం 2,000 కోట్ల రూపాయలతో కెలామిటీ రిలీఫ్ ఫండ్ తీసుకొని వచ్చి, ఇంకా కేంద్ర ప్రభుత్వం దానికి తోడు గ్రాంట్ కూడా యాడ్ చేసి ఇంకా రైతులకు ఎక్కువ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రకృతి సహకరించక రైతులు నష్టపోయినప్పుడు మనం పెట్టిన కెలామిటీ రిలీఫ్ ఫండ్ రైతులకు అండగా తోడుగా నిలబడుతుంది. అన్ని రకాలుగా రైతులకు తోడుగా నిలబడతాం, అండగా నిలబడతాం. గ్రామానికి వెళ్ళండి, ఊరు వాడా వెళ్ళండి, అన్న వస్తున్నాడు అని చెప్పి గట్టిగా కూడా చెప్పండి. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు, పొదుపు సంఘాలకు ఆసరా అని చెప్పి తీసుకొస్తున్నాం. ఆసరా అన్న పథకం పొదుపు సంఘాల్లో ఉన్న మహిళా అక్క చెల్లెమ్మలందరికీ చెప్తా ఉన్నా, ప్రస్తుతం మీకు ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా మీరు కట్టుకుంటూ వెళ్ళండి. ఈ రోజు వరకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే రాబోయే సంవత్సరాలలో 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. అక్షరాల 15,000 కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలిచేందుకు, మళ్ళీ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ, 0 వడ్డీకే రుణాలు వచ్చే కార్యక్రమం జరగాలి. ఈ 0 వడ్డీ అక్క చెల్లెమ్మలకు ఇప్పించే దానికోసం ఎంతైతే డబ్బు కట్టాలో ఆ డబ్బులు బడ్జెట్లో పెడతాం. సంవత్సరం ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకు వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా.
మూడవది చెప్పండి పెన్షన్ అని చెప్పి. గ్రామాల్లో ఉన్న అవ్వాతాతలకు చెప్పండి, గ్రామాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు చెప్పండి, గ్రామాల్లో ఉన్న వికలాంగ సోదరులకు చెప్పండి. ఇవాళ ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి గ్రామంలో వెళ్ళి చెప్పండి, అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000-2000 కాబోతుంది అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్పండి. పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇవాళ మీ అందరికీ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు రైతులందరికీ కూడా తోడుగా నిలిచేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చాం. మరి ఏ భూమి లేని ఆ పేదల సంగతి ఏమిటి అని చెప్పి నా మనసు ఒప్పుకోల. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి దాకా పిల్లాడులు తల్లులు బడులకు పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చొప్పున ఇద్దరికి 1000 రూపాయలు నెల నెల తల్లికి ఇస్తామని చెప్పండి. ఐదో తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలకు 1500 నెల నెల ఆ తల్లులకు ఇస్తామని చెప్పండి. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల్ని ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి. ఒక్కో పిల్లాడికి 1000 రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలకు 2000 రూపాయలు నెల నెల నేరుగా తల్లులకై ఇస్తామని చెప్పండి. ఆ తర్వాత చదువులకు తర్వాత చెప్పబోయే ఫీజు రీయింబర్స్మెంట్లో మార్పులు చేశాడు అన్న. ఇక చదువు కోసం భయపడాల్సిన పని లేదు అని చెప్పి అక్క చెల్లెమ్మలకు చెప్పండి. ప్రతి పేదవాడికి ఇల్లు 5వ పథకం కింద చెప్పండి. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లో నా అక్క చెల్లెమ్మల పేరుతో ఇంట్లో అదే రోజు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము అని కూడా చెప్పండి. రిజిస్ట్రేషన్ చేసి ఎందుకు చెప్తున్నాను అని అంటే కారణం, ఆ అక్క చెల్లెమ్మలకు ఎప్పుడైనా డబ్బుతో పని పడితే 1,50,000 విలువ చేసి ఆ ఇంటిని తీసుకొని పోయి బ్యాంకులకు వెళ్తే ఆ బ్యాంకులో ఆ ఇల్లు తాకట్టు పెట్టుకొని ఆ అక్క చెల్లెమ్మలకు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు 40,000 రూపాయలు 30,000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు పావుల వడ్డీకే ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా చెప్పండి. ఆరోగ్యశ్రీ ఆరోగ్యంగా తయారవుతుంది అని చెప్పండి. ఆరోగ్యశ్రీ పథకానికి అన్ని రకాలుగా తోడుగా నీడగా అండగా ఉంటామని చెప్పండి. బడ్జెట్లో కేటాయింపులు పూర్తి స్థాయిలో చేస్తాం, బకాయిలు లేకుండా అని చెప్పండి. వైద్యమే కాదు, మందులే కాదు, కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆపరేషన్ వల్ల విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ఆ విశ్రాంతి సమయంలో కూడా ఆ కుటుంబం బ్రతకడానికి డబ్బులు కూడా అందిస్తాడు అని చెప్పి కూడా చెప్పండి. కిడ్నీ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్నా ఆ ప్రతి పేదవాడికి చెప్పండి, అన్న దానికోసం ప్రత్యేకంగా పెన్షన్ ఇస్తాడు అని కూడా చెప్పండి. 7వది ఫీజు రీయింబర్స్మెంట్. నాన్నగారు కలలు కన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో పూర్తి ఖర్చిస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. అది చెబుతూ అన్నొస్తున్నాడు, ఇంకొక విషయం కూడా చెప్పమన్నాడు అని చెప్పండి. అదేమిటనంటే ఆ చదువులు చదువుకునే దానికోసం అని చెప్పి నెల నెల పిల్లాడికి హాస్టల్లో ఉన్నందువలన తినడానికి రూమ్ రెంట్కు అయ్యే ఖర్చు ఇబ్బందులు పడతా ఉన్నారు.
అన్నొస్తా ఉన్నాడు, మంచి రోజులు వస్తా ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా ఇవ్వడమే కాకుండా ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20,000 రూపాయలు తినడానికి ఉండడానికి అయ్యే ఖర్చులు కూడా ఇస్తాను అని చెప్పి అన్నొస్తున్నాడు అని చెప్పండి. తర్వాత పిల్లల గురించి ఆలోచన చేయాల్సింది మనం, వీళ్ళకు ఉద్యోగాలు ఎలా ఇప్పించాలి అని. ఉద్యోగాల విప్లవం రావాలి అని అంటే ప్రత్యేక హోదా అన్నది తీసుకొని రావాలి అని చెప్పి ఖచ్చితంగా ప్రత్యేక హోదా అన్నది సాధించే దిశగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఉద్యోగాల విప్లవం రావాలి అని అంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి పరిశ్రమలు ఇస్తామన్నారు. ఆ పరిశ్రమలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి, యుద్ధ ప్రాతిపదికన చేపట్టే కార్యక్రమాలు చేయాలి. ఇవన్నీ కూడా గట్టిగా చేస్తాం, గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి గట్టిగా చెబుతూ ఉద్యోగాల విప్లవం తీసుకొచ్చేదానికి అన్ని రకాలుగా తోడుగా ఉంటామని కూడా చెప్తా ఉన్నా. ఇక 8వ కార్యక్రమం చెప్తా ఉన్నా. పోలవరం మొదలు హంద్రి నీవా, గాలేరు నగరి, వెలుగొండ, వంశధార, ఉత్తరాంధ్ర సుజల సమంతి అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం యుద్ధ ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. 9వది చివరిది మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. మొదటి దశ దుకాణాల సంఖ్య తగ్గిస్తూ బెల్ట్ షాపుల మీద ఉక్కు పాదం మోపుదామని చెప్పి మొదటి దశగా చెప్తాను. 2వ దశకు వచ్చేసరికి మద్యం ధరలు పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా ఇంకా షాక్ కొట్టేలా పెంచుతాం. మద్యాన్ని మానుకునేందుకు ముందుకొచ్చిన వాళ్ళందరికీ కూడా డాక్టర్లను పెట్టి వైద్యం చేయించి రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టించి వాళ్ళకు తోడుగా నిలబడతాం. 3వ దశలో మద్యాన్ని కోటీశ్వరులు మాత్రమే కొనుగోలు చేసే విధంగా 5 స్టార్ హోటళ్లు, 4 స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం లభించేలా నియంత్రణ చేస్తాం. రేట్లు విపరీతంగా పెంచడమే కాకుండా కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. 3వ దశలో మద్యం తయారు చేసినా, మద్యం అమ్మినా ఆ శిక్షలు భారీగా ఉండేట్టుగా 7 ఏళ్ల పాటు జైలుకు పోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా చట్టాలను మారుస్తాం. మన పార్టీ మధ్య విధానం అని చెప్పి గట్టిగా చెప్పండి. ఈ 9 కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకొని పోండి. ఇందుకోసం నేను కూడా వస్తా, కాలి నడకన వస్తా. అక్టోబర్ 27వ తారీఖు నుంచి పాదయాత్ర చేస్తూ వస్తా. దాదాపుగా 6 నెలల పాటు దగ్గర 3,000 కిలోమీటర్లు ప్రతి జిల్లాకు వస్తా, ప్రతి ప్రాంతానికి తిరుగుతా, మీతోనే ఉంటూ పాదయాత్ర చేస్తా. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి తిరుమలకు వెళ్తా, మెట్లకి కొండ మీదకు వెళ్ళి దేవుని దర్శించుకుంటా. అక్కడ నుంచి ఇచ్చాపురం దాకా 3,000 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి జరుగుతుంది అని చెప్పి ఊరు వాడ అందరికీ చెప్పండి.